ఎవరయ్యా నువ్వు? ఏమిటా మతలేని మాటలు? కరెక్ట్ కరెక్ట్, మిమ్మల్ని చూసి నా మతిపోయింది. అబ్బే ఏం లేదు, మా సిటీలో ఆడవాళ్ళు ఉన్నారు చూసారు, వాళ్ళ జుట్టు కట్ చేద్దామంటే ఒక జాండు జుట్టు కూడా ఉండదు. ప్లీజ్ చిన్న హెల్ప్ చేస్తారా? అబ్బాయి ఏం లేదు, మా ఊళ్ళో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను, మీరంతా వస్తే వాళ్ళ మొగాలు మాడిపోతాయి. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మేడం. మేడం పోవయ్యా, పదండి. ఈ పిచ్చివాడితో మనకేమిటి? రండి. పిచ్చివాడు? నో 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 నో, బుచ్చిబాబు, పచ్చగా నేర్పాలెం బుచ్చిబాబు, వెళ్ళకండి, ఆడుకోండి, జల క్రీడలు ఆడుకోండి, నేనే వెళ్ళిపోతాను. ఓ యువతి నీ వెవతవే నాతి యౌవనవతి, దివి వీడి భువికి దిగి వచ్చినావా యువతి, కలవరించేటి కవి కలల కన్నియవా, ఇల శిల్పి తల చేటి కల్పన వెనీవా, ఊహా ప్రపంచాన ఊగేటి సుందరివా, ఊర్వశివా రంభవా ఆతిలోత్తమవా, యవతవే యవతవే యువతి యౌవనవతి, దివి వీడి ఈ భువికి దిగి వచ్చినావా. నాయనా భట్రాజు, ఇప్పుడు నీళ్ళకి వెళ్తున్నాను, ఇంటి దగ్గర ముష్టేస్తా. వాట్ భట్రాజు? నో 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 నో, బుచ్చిబాబు బుచ్చిబాబు, పచ్చగా నేర్పాలెం బుచ్చిబాబు, ఐఎమ్ నాట్ ఏ ముష్టివాడు, గుడ్ జెంటిల్‌మ్యాన్, గుడ్. ఈ కీసర పాత్ర కూర్చోంటే మరీ దక్క జాగ్రత్త. జంటలు మాత్రం వాట్ వాట్ పొమ్మంటావా? పోవడానికి కాలు రావటం లేదు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అబ్బాయి గారు ఏమైనా చదువు సంఖ్య ఉన్నవారేనా? ఉన్నవారేటా, పెద్ద పెద్ద పరీక్షలన్నీ పాస్ చేశారు. ఇది విన్నారు, అబ్బాయి గారు 5 నిమిషాలు సేపు మాట్లాడితే అథమపక్షం 500 ఇంగ్లీష్ ఇచ్చి మాటలు దొరుకుతాయట. అయితే ఇక మీద జమీందారు జానకిరామయ్య గారిని దొరలిల్లు అన్నమాట. దొరలిల్లు అన్నమాట ఏంటి? అక్షరావా దొరలిల్లు? పెళ్లికుమారు రండి రండి, పెళ్లి కొడుతారు, రండి రండి రండి. పెళ్లి కొడుతారు? చాలేవయ్యా, పాలేరుని పట్టుకుని పెళ్లి కొడుకు అంటావేంటి? ఏడే పెళ్లి కొడుకు వస్తున్నారండి, వెనక నుంచి వస్తున్నారు. పెళ్లి కొడుకులు వెనక నుంచి నువ్వు ముందుగా తయారయ్యావా? బాబా రండి రండి. అడుగు అడుగు, పెళ్లి కొడుకు వస్తారు, రండి రండి. కూర్చోండి. ఈవేళ ఇంట్లో నౌకర్లంతా పెళ్లి కొడుకులు అయిపోతున్నారే. ఏమయ్యా సత్యం పొక్కలేదా? పోయి నీ దారిలో కూర్చున్నా గమ్మకత్తో చూసుకో. ఇక్కడేమి కాకు. వెళ్ళిన వాడు వెళ్ళాడు, రెక్క పట్టుకుని తీసుకురావడం తెలీదు, చేతులు అడించుకుంటూ చక్క వచ్చాడు. పెళ్లి కొడుకు వస్తాడు పెళ్లి కొడుకు వస్తాడు అని అందరూ కళ్ళు విప్పు కూర్చుంటే అడ్డమైన గాడిదలన్నీ దిగబడుతున్నాయి. రండి అబ్బాయి గారు రండి. ఐఎమ్ సారీ, ఐఎమ్ లేట్, వెరీ గ్లాడ్ టు మీట్ యు. మిమ్మల్ని అందరూ చూసి చాలా ఆనందించాను. మీరంతా మా ఊరి పెద్దలు, అనగా పెద్ద బుర్రలు. పెద్ద బుర్రలు, బిగ్ హ్యాట్స్. ఐ లైక్ యువర్ విలేజ్ వెరీ మచ్ వెరీ మచ్ వెరీ మచ్. అది విన్నారా? మనకేమైనా అర్థమైందా? ఇది ఇంగ్లీష్ సత్యం. బట్ కానీ విలేజ్ లో పుట్టి, ఐఎమ్ సారీ, పల్లెటూరులో పుట్టి పెరగకుండా సిటీలో జెంటల్మెన్ గా తయారని చాలా ఫీల్ అవుతున్నాను. అంటే చాలా ఫీల్ అవుతున్నాను. పర్వాలేదు, పల్లెటూరు పిల్లాడిగా పట్టుకుపోయినా పల్లెటూరు వారు అల్లుడుగా వచ్చారుగా, అదే మాకు ఆనందం. ప్రయాణంలో మీరు చాలా శ్రమపడి వచ్చి ఉంటారు. ముందు స్నానం చేసి ఆయాసం తీర్చుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఒరే రాజు, తీసుకెళ్ళవా? థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెట్టి బేడ ఇదయా? అదే బండిలో ఉన్నారు. వాటర్ మ్యాన్గా నేను బండిలో పక్కన పెడతాను అనుకున్నావా? గో బ్రింగ్ దెమ్, గో క్విక్ క్విక్.
కూర్చోండి. ఓ యు ఆర్ హియర్. మీరు ఇక్కడ? ఇల్లు మీదేనా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఐఎమ్ వెరీ లక్కీ. మనం చాలా అదృష్టవంతులు అన్నమాట. అవే మాట్లాడండి. కరెక్ట్ కరెక్ట్. మాటలు చూసి మాట్లాడాలి, మనిషిని చూసి మాట్లాడాలి. అదేమిటండి, మీరు కూడా పనులు చేస్తున్నారు? ఏ తప్ప? ఓ వెరీ గుడ్. విలేజ్ ఈజ్ విలేజ్. చూశారు, ఇంత పెద్దింట్లో పుట్టి ఇంత సింపుల్ గా ఎంత అందంగా ఉన్నారండి. వెరీ గుడ్ పర్సన్. వెరీ గుడ్. ఐఎమ్ సో టైర్డ్. ప్లీజ్ 1 cup ఆఫ్ కాఫీ. అంటే 1 cup కాఫీ ప్లీజ్. కమ్ ఆన్ గో. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. వాట్ ఈస్ ఇట్? ఐ వాంట్ కాఫీ నాట్ వాటర్. ఇదిగో ఇది ఏమిటో తెలుసా? వాట్? దిస్ ఇస్ పుల్ల పుడక స్టిక్. తిక్కో టక్కో ముందు పళ్ళు తోవండి. వాట్? ఎవరు పళ్ళు? మీరే. నేను గుట్టుకురాను అనుకున్నావా? ఇంపాసిబుల్. పళ్ళు తోవకుండా ఒక చుక్క కాఫీ తాగడానికి వీల్లేదు. నాకు బెడ్ కాఫీ అలవాటు లేదు. వీల్లేదు. వాట్ మిస్టర్ బుచ్చిబాబు, ఏంటి గొడవ? సమయానికి వచ్చారు. చూడండి, ఒక్క సింగిల్ కాఫీ కోసం నన్ను ముప్పు తెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించడానికి బాగుందా? చెప్పండి, మీరే చెప్పండి ప్లీజ్ టెల్ మీ. ఏమి చూస్తూ నిలుస్తున్నావు కాంతం? వెళ్ళి కాఫీ పట్టరా. కాంతం? వాట్ ఏ వండర్ఫుల్ నేమ్. ఏ ఆ అమ్మాయి నీకు నచ్చిందా? నచ్చలేమిటండి, ఫస్ట్ సైట్ లోనే మనం ఐస్ అయిపోయాం. అయితే మొదటి చూపులోనే కీచుదాడుకోవటం మొదలు పెట్టారే. అది సెకండ్ సైట్ లేండి. లైక్ పల్స్ రిఫిల్ అంటారు. అది మీకు నేను చెప్పాలా? సరే గాని ముందు కాఫీ తాగండి. థ్యాంక్ యూ. ఇక వెళ్తానమ్మా. అన్నయ్య ఆకలితో ఉంటాడు, అన్నం పట్టుకెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం వస్తావు కదా? తప్పకుండా. కాంతమా, ఏమా ఇలాగొచ్చా? పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు గారు వస్తున్నారని అమ్మాయి గారు తన సాయం గారు రమ్మన్నారని. సంబంధాలు ఎవరయ్యా ఆ పిల్ల? మన రాజులేడండి, అతని చెల్లెలు కాంతం. ఓ అలాగా. చూడు కాంతం, అప్పుడప్పుడు వస్తూ ఉండు. అలాగేనండి, ఉంటానండి. మంచిది. జానకిరామయ్య గారు, కుడిచే ఇలా ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి చెప్తాను. అనుకున్నానండి, ఆనాడే అనుకున్నాను. అమ్మాయి చేయి చూసినాడే అనుకున్నాను. అమ్మాయికి ఒక తమ్ముడు ఉండి తీరాలి. నీకేమైనా మతిపోయింది ఏమిటయ్యా? నాకు శారద ఒక్కరితేగా సంతానం. ఇప్పటిదాకాను ఇహపైన ఒక కుమారుడు పుట్టి తీరాలి. బాగాను. మా ఆవిడ పోయి 10 సంవత్సరాలు అయిందయ్యా, ఇంకా నాకు కొడుకేమిటి? ఇలా ఏమిటి? ఇదిగోనండి రెండో కళత్రం. కాకపోతే నా మేసం తీసేస్తాను. అయితే నాకు రెండో పెళ్లి ఉందంటావు? ఏనడం ఏమిటి? ఆ జాతకం ఆ రేఖలు చెప్తుంటాను. అయినా ఈ వయసులో వయసు ఏమిటండి, చెట్టు ముదిరే కొద్ది సేవ తీరుతుంది. ఏమండు, మీ మనసులో మాట నేనే గ్రహించలేదు అనుకుంటున్నారేమో. పసిగట్టేశాను. అన్నాడు ముడిట. నీకు అంత సరదాగా ఉంటే నీకు కాదంటేనా? Where is Kantam? Where is my heart? Where is? ఏమండి? ఏమైంది అమ్మాయి? వెళ్ళిపోయిందే. వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? బాగానే ఉందండి. ఆమెకి ఇంకేం పనులు అనుకున్నారా? పనుంటే పొలం వెళ్ళింది. వెళ్ళింది. Oh my heart! ఏమిటమ్మది? పెళ్లి కొడుకు అలా దయ్యం పెట్టిన వాళ్ళు పరిగెత్తున్నాడు. పంజా గట్టి పరిగెడుతున్నాడు. ఏం లేదు నాన్న, ఆయన పొద్దున్నే లేచి పరిగెత్తి అలవాటు ఉందట. అలాగా? వ్యాయామం కదండి, ఒంటి మంచి.
ఆడదాని వెనకాల పడతానంటయ్యా ఏం మిస్టర్ సరే ఆఫ్ చేయమంటుంటే ఆఫ్ చేయవా పడతానంటయ్యా ఏం పడవాలా ఏం మగాడవయ్యా గుర్తుందా నీకు ఎవడ్రా నువ్వు దోడపళ్ళు రాలగలవు పడతావా బస్సు సవాల్ బుచ్చిబాబు కుస్తీకి వస్తావా కుస్తీ పడతారా వీడు అగ్గి పిడుకు తీగ మల్లి పూసెనురా అన్నయ్య 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 ఎక్కడికే పరిగెత్తావు పలకరిద్దామని వస్తుంటే పారిపోతావు వీడు అగ్గి పిడుగు జగ్గడే కళ్ళు ఎత్తుకే ఎవరనుకున్నావురా నువ్వా ఇవాళ నీ పని పడతాను సరే వెళ్ళు ఎక్కడికి వెళ్తావో చూస్తాను దాని మెడలో తాళి కట్టి నా ఇంట్లో పెట్టి ఇదే బెల్టుతో దాని వీపు చిట్ల పట్టకపోతే నా పేరు జగ్గరే కాదు ఏ మిస్టర్ ఆ పిల్లని మనం పెళ్లి చేసుకోబోతున్నాం నేను ఎవరో తెలుసా బీజేపీ అంటే కొత్తగా పాలెం బుచ్చిబాబు ఈనాటికి ఈ అగ్గిపిడుగుని ఎదిరించే మగాడు దిగాడే నన్ను ఎదిరిస్తాడు వాడు నన్ను ఎవడు గురువు వాడు ఎవడైతేనే వాడు పొగలన్న కొట్టాలి వాడి చెల్లెల మెడలో పుస్తకట్టి మన ఇంటికి తెచ్చే తీరాలి ఎవడి చెల్లెలు వాడే ఆ కుర్రకుంక రాజు లేడు వాడి చెల్లెలి కాంతం ఎర్రన్న ఆ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచు అవకాశం దొరికిందా అదెంత పని గురువు ఏమిటండి అవుతారు వరహావతారం చర్మరోగ నివారణని నేచురోపతి మట్టి వైద్యాలండి సరేగా మేడం నాకు భలే మస్క ఇచ్చారే ఆ కాంతం మీ ఉడ్బి హస్బెండ్ సిస్టర్ కదా అవును అయితే అయితే ఏమిటండి ఆ కాంతం వెనకాల ఎవడో రోజు వెంటపడ్డాడు ఆ అమ్మాయిని మనం లవ్ చేస్తున్నాక నేను సేవ్ చేయాలని నేను వెనకాల పడ్డాను ఆ పడ్డం ఏట్లో నీటిలో ఆఖరి బురదలో కూడా పడ్డాను మేడం ఫైనల్ గా చెప్తున్నాను ఆ అమ్మాయికి నాకు పెళ్లి జరిగి తీరాల్సిందే నిజంగా షూర్ అయితే ఒక పని చేయండి వెంటనే ఇంటికి వెళ్ళిపోండి వాట్ అబౌట్ మై మ్యారేజ్ నా పెళ్లి అదంతా నేను జరిపిస్తాను సరేనా ఓకే పచ్చగన్నేరు దిస్ ఈజ్ మై అడ్రస్ కన్నా సరిస్తారు ఇదండి మీ అడ్రస్ చెప్పండి పద్మ ఎంఏ పద్మ ఎంఏ కేర్ ఆఫ్ రాజు కేర్ ఆఫ్ రాజు ఇదే ఊరు థ్యాంక్ యూ వెరీ మచ్